అయ్యా కారు. సందీప్ 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 పాప కావాలా బాబు కావాలా? మెయిన్ మైక్ హే. బాబు కావాలి. బాబు కావాలి. కొట్టాల గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? చెప్పండి చెప్పండి. ఉన్నాడా? పాప కావాలా బాబు కావాలా? బాబు కావాలి. బాబు కావాలి. బాబు కావాలి. బాబు కావాలి. థ్యాంక్ యూ లార్డ్. అన్న సౌండ్. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? మీరిద్దరు స్టేజ్ మీదకి రండి. నిన్నటి బాధలంతా నేటికి మాయమయే. నిన్నటి బాధలంతా నేటికి మాయమయే. నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా. నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాద. హల్లెలూయా. అటువైపు వాళ్ళు. థ్యాంక్ యూ లార్డ్. చెప్పండి. ఫస్ట్ టైమే వచ్చాం సార్ ఇక్కడ. ఫస్ట్ టైం వచ్చారు. ఫస్ట్ టైం. లాస్ట్ మంత్ మా తమ్ముడు. ఎలా తెలిసి మీటింగ్? లాస్ట్ మంత్ లైవ్ చూసాం అయ్య గారు. లైవ్ చూసారు? లైవ్ చూసాం. ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక రాయచూరు నుంచి వచ్చారు. రాయచూరు నుంచి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. హల్లెలూయా. ఏమనిపిస్తుంది? కర్ణాటక అంటే మనం మీటింగ్ పెట్టే స్పాటేనా? బెంగళూరు ఎన్ని కిలోమీటర్లు? బెంగళూరు కాదు సార్, మాది కర్ణాటక రాయచూరు. ఇక్కడ నుంచి 550 కిలోమీటర్స్. బెంగళూరు ఎంత దూరం? ఇక్కడ నుంచి బెంగళూరు కూడా 500 అవుతుంది. మీకెంత దూరం? మాకు కూడా 500 అవుతుంది సార్. మీకు 500 అవుతుంది? 500 అవుతుంది సార్. ఓకే. కర్ణాటక రాయచూరు రమ్మంటావా? కర్ణాటక రాయచూరు మమ్మల్ని రమ్మంటావా? రావాలి సార్. భోజనం పెడతావా? పెడతాను సార్. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలైంది వివాహమై? ఇప్పుడు 3వ సంవత్సరం రన్నింగ్ సార్. 3వ సంవత్సరం. మన మే 26కి 3 సంవత్సరాలు అయింది. 2వ సంవత్సరం వెళ్ళిపోయింది సార్. సార్ 2 సార్లు గర్భఫలం ఇది ఇచ్చిన. నీకేమనిపిస్తుంది? మైక్ తీసుకా. తెలుగు వస్తుందా? వస్తుంది. అదే చాలా మంది ఇలాగే చెప్పారు, అబద్ధం అని చెప్పారు. ఎలాగైనా ఒకసారి వెళ్ళి వస్తే మీరు రాయచూరులో కూడా అంటున్నారు అబద్ధం అని. అక్కడక్కడ అన్నవారు. అయితే రాయచూరుకు కూడా పాస్టర్ అమ్మతేజ వెళ్ళిపోయింది యేసునామములో. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కీడులో నుంచి మేలు దాచి ఉంచే దేవుడు. గట్టిగా ఒకసారి వెళ్ళి వస్తే మనకే తెలుస్తుంది కదా అమ్మా. ఒకసారి వెళ్ళి వస్తే మనకే తెలుస్తుందని వచ్చాం. అంటే వాళ్ళు వద్దన్నారు, అసలు ఎందుకు రావాలని వచ్చారు ఏంటి? ఒకసారి వెళ్ళొస్తే అర్థమవుతుంది కదా అక్కడ ఎలాగుంటుంది, ఏమవుతుందని తెలుస్తుంది అని వచ్చాము. కన్నడ వచ్చా మీకు? వచ్చు. అయితే కెమెరా దగ్గరికి రండి. కన్నడలో ఇక్కడ ఏమైందో కన్నడలో చెప్పండి. మీరు వచ్చిన తర్వాత ఏమైంది ఇక్కడ అనేది చెప్పండి. అటు చూసుకొని చెప్పండి. అంటే ఇప్పుడు జరిగిందంతా ರಾಯಚೂರಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೇವೆ. ಅಟ್ చూడండి. ನಾವು ಅಲ್ಲಿಂದ ಬಂದು ಬಹಳ ಜನ ಎಲ್ಲ ಸುಳ್ಳು ಯಾಕೆ ಹೋಗ್ತೀರಿ ಯಾಕೆ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಿದ್ರು. ಆದ್ರೂ ಒಂದ್ಸಲ ಬಂದು ಹೋದ್ರೆ ಅದು ನಿಜನೋ ಸುಳ್ಳು ಅಂತ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಅಂತ ನಾವು ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಗೆ ಎಷ್ಟೋ ಕಷ್ಟಪಟ್ಟು ಬಂದೀವಿ. ಆದರೆ ಇಲ್ಲಿಗೆ ಬಂದ ಮೇಲೆ ಗೊತ್ತಾಯಿತು ಇದೆಲ್ಲನೂ ನಿಜ ಅಂತ. ಇನ್ನು ಎಷ್ಟೋ ಜನ ಹಲವಾರು ಜನ ಬಂದು ಅವ್ರದ್ದು ಏನೋ ಸಮಸ್ಯೆ ಇದ್ದರು ಇಲ್ಲೆಲ್ಲ
ಈಡೇರಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಂತ ನನ್ನ ಮನವಿ. ಆಮೇನ್. స్టేజ్ ಮೇಲೆ కరితారంత ನಾವು ప్రేయర్ ಮಾಡಿ. మీరు తెలుగులో చెప్పండి ఇప్పుడు. మాది కర్ణాటక రాయచూరు. మేము కర్ణాటక దగ్గరికి రాయచూరు నుంచి వచ్చాము. కానీ లైవ్ చూసాం, 2 months నుంచి లైవ్ చూస్తూనే ఉన్నాము. అందుకే మాకు ఒకసారి వెళ్ళొస్తే నిజంగా ఏం జరుగుతుంది అక్కడ అని చూసేద్దామని వచ్చేసాము. వద్దన్నారు, ఇంట్లో కూడా వద్దన్నారు. కానీ మేము మా పట్టుదలతో వచ్చేసాము. వచ్చి చూస్తే ఇక్కడ నిజంగానే అద్భుతం ఉంది. మమ్మల్ని పిలుస్తారని అనుకోలేదు, మేము కళలో కూడా అనుకోలేదు. అయ్యగారు పిలిచారు. మాకు ఇప్పుడు అద్భుతం అనిపిస్తుంది. పిలిచానా మీ దగ్గరికి వచ్చి లేపానా? మా దగ్గరికి వచ్చి లేపారు అయ్యగారు. సందీప్ అని గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఏమనిపిస్తుంది? చాలా అద్భుతం అనిపిస్తుంది. ప్రభువు ఇంకొక విషయం చెప్పమన్నాడు. చక్కని కుమారుడు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అయితే దేవుడు మాట్లాడాడు, దేవుడు మిమ్మల్ని దర్శించాడు. అవునయ్య. దేవుడు మీకు కుమారుని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అవునయ్య. అయితే ఈ వాగ్దానాన్ని పట్టుకోవాలి. ఏం చేయాలి? వాగ్దానాన్ని పట్టుకోవడానికి డాడీ బేస్ తగ్గియండి. వాగ్దానాన్ని పట్టుకోవడానికి ఏం చేయాలి? వాగ్దానాన్ని పట్టుకోవడానికి దమ్ము కావాలా? ఏం కావాలా? ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. ఎట్లాగో పాస్టమ్మ తేజతో దేవుడు మాట్లాడాడు కదా. ఏమంటావు డాడీ? అవును. ఎట్లాగో పాస్టమ్మ తేజ గారితో దేవుడు మాట్లాడాడు కదా, దేవుడు చేస్తాడులే అని వదిలిపెట్టొద్దు. వాగ్దానము సొంతం చేసుకునే వరకు మీరిద్దరు నిద్రపోవద్దు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయొద్దు? నిద్రపోవద్దు. ఏం చేయొద్దు? రోజు చేయి పట్టుకోండి, ఇద్దరు చేయి పట్టు, ఈ చేయి పట్టు, ఆ చెయ్యి పట్టుకొని రోజు ప్రేయర్ చేయాలి. మోకరించండి, ఇద్దరు మోకరించండి. తండ్రి స్తోత్రం. యేసు నామంలో బిడ్డల గర్భము యేసు నామంలో తెరవబడునుగా. ఆమేన్. నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి. ఆమేన్. మునుపన్నడు చూడని దీవెనలు, ఆశీర్వాదాలు బిడ్డపై రిలీజ్ అవ్వునుగా. రిలీజ్ అవ్వునుగా. రిలీజ్ అవ్వునుగా. వచ్చే సంవత్సరం నాటికి చక్కని బిడ్డ ఎవరి ఒడిలో ఉండునుగాక. కృప కలుగునుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృప కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. శ్రమలలో ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక.